వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. టీడీపీ నేత బోండా ఉమాపై మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు బోండా ఉమా ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక అవినీతిపరుడు, నోటి దూల, ఒకరు కళ్ళు నెత్తికెక్కిని. అతను కేసినేని నాని పార్లమెంటు సభ్యుడు, 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన నాని గారి నుంచి, అలాగే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఆయన మీద 2 రోజులుగా అవాకులు చవాకులు పేలుతున్నాడు. ఇతను ఎంత అవినీతిపరుడు అంటే మీకు చెప్తాను. ఇతను 2014లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా హైదరాబాద్లో తిష్ట వేసి కూర్చుంటే టికెట్ ఇవ్వాలని చెప్పి నేను ధర్నా చేశాను బోండోమాకి. అలాగే ఆనాడు కేసినేని నాని గారు బోండోమాకు టికెట్ ఇస్తేనే నేను ఎంపీగా నామినేషన్ వేస్తానని చెప్పిన విషయం బోండోమా మర్చిపోయాడేమో కానీ ప్రజలు మర్చిపోలే. మధురానగర్ ఏరియాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రజా సమస్యల పట్ల ఆరా తీశారు. పక్కన ఉండడంతో కొంత రైల్వే ప్రాంతంలో అంతా కూడా ఎక్కువ చెత్త ఉండడంతో దాన్ని క్లీన్ చేయించాలి, దోమల బెడద ఎక్కువ ఉందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆర్యూబీ, ఏదైతే మధురానగర్ ఆర్యూబీ ఉందో అది అందుబాటులోకి తేవాలని ప్రతి ఒక్క ప్రజానికం కోరుకుంటాం. ఎందుకంటే అది గత సంవత్సరాలకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పని, అది గత 20 రోజుల నుంచి నేను కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ మా డిప్యూటీ మేయర్ గారు ఫ్రీక్వెంట్గా దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరిగింది. ఒక 4 రోజుల్లోపు దాన్ని వాడుకోకు తీసుకొచ్చే విధంగా అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం ముందు రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే అది కొంత కోవిడ్ వల్ల కావచ్చు, కొంత రైల్వే వాళ్ళతో కావచ్చు, ఈ సమన్వయంతో కొంత డిలే అవ్వడం వాస్తవం. అది ఒక 4 రోజులు దానికి అందుబాటు తీసుకొస్తాం రావడం జరిగింది. పెద్దది కొంత శానిటేషను, యూజీడీ, ఏదో పంపింగ్ స్టేషన్లో మోటార్స్ రిపేర్ అని చెప్పడం జరిగింది. వాటిని కూడా రెక్టిఫై చేయడం కూడా జరిగింది. దానివల్ల యూజీడీ అన్నీ కూడా పొంగడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాటిని కూడా రెక్టిఫై చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఫ్యాన్ గుర్తు చేయడానికి ఈ డివిజన్ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మంచి మెజారిటీతో ఇక్కడ వస్తుందని చెప్పి కూడా పూర్తి విశ్వాసం. మాజీ మంత్రి కొడాలి నానిపై జనసేన నేత పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం. కొడాలి నాని కళ్ళు తాగిన కోతిలా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని, ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైఎస్ఆర్సీపీ శనిని, దరిద్రాన్ని వదిలించుకొని వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రజలు ఇప్పటికీ సిద్ధమయ్యారనే విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ గ్రహించబట్టే పవన్ కళ్యాణ్ గారి పర్యటనని కావాలని ఆంక్షలు పెట్టి అధికారులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేమైనా మొదటిసారా? నోవాటెల్లో కానీ, గరికపాడులో కానీ, బేగంపేట ఎయిర్పోర్ట్లో కానీ, అమరావతిలో కానీ ఎందుకు అడ్డుకున్నారో ముందు దీనికి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కొడాలి నాని కానీ సమాధానం చెప్పే దమ్ముందా? మీకు సమాధానం చెప్పే దమ్ముందా? 5 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు హెలికాప్టర్లు వెళ్ళారు? దీనికి సమాధానం చెప్పు. ఎందుకు పరదాలు కడతా ఉన్నారు? ఎందుకు బారికేడ్లు వేస్తూ ఉన్నారు? ఎందుకు చెట్లు నరికేస్తూ ఉన్నారు? దీనికి కొడాలి నాని సమాధానం చెప్పలేక పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. 5 కిలోమీటర్లు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారులు వెళ్ళలేరా? 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి 5 కిలోమీటర్లు వెళ్ళడానికి నడుచుకొని వెళ్ళలేరా? ఎందుకు హెలికాప్టర్లు వెళ్ళారు? ఆ రోజు కొడాలి నాని నోరు ఏమైంది? ఎందుకు మాట్లాడాలా? పవన్ కళ్యాణ్ గారి పర్యటనను అడ్డుకోవడం. ప్రజలను ఓటు అడిగే అర్హత వైసీపీ పార్టీకి మాత్రమే ఉందని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. జగన్ గారు
తోడు వస్తుందమ్మా బండికి తోడు పెట్టుకోవాలన్నా మంచి స్పందనతో ముందుకు వచ్చి ఇక్కడ సమస్యలు అయితే ఏం లేవయ్యా, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ ఏదైతే సంబంధిత ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పిలిచి ఈ యొక్క చిన్న చిన్న డ్రైన్స్ కానీ లేకపోతే పారిశుద్ధ కార్మికులు కానీ అలాగే స్ట్రీట్ లైట్లు కానీ అని చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రజలు మంచి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి నెల మాకు 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మా పిల్లోడికి అమ్మఒడి ఇచ్చారు, చేయూత ఇచ్చారు, ఆసరా ఇచ్చారు మాకు అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. తప్పకుండా సంక్షేమ పథకాల వల్ల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అభివృద్ధి కూడా చేసి చూపిస్తున్నాం. ఏదైనా కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఓటు అడుగుతున్నాం. మేము ఓటు అడిగే హక్కు మాకే ఉంది. ఏ ఇతర పార్టీలకి ఏది టీడీపీకి కానీ జనసేనకు కానీ ఎవరికి కూడా ఈ యొక్క ఓటు అడిగే హక్కు ఎవరికి లేదని చెప్పేసి మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే సంక్షేమంతో ముందుకు వెళ్ళి ఏదైతే అభివృద్ధి ఉందో అభివృద్ధి చేసి చూపించి మరి అడుగుతున్నాం మేము ఓటు. తప్పకుండా ప్రజల ఆశీర్వాదం జగనన్న మీద ఉంటుంది. తప్పకుండా మళ్ళీ జగన్ గారికి సీఎం చేసుకుంటామని చెప్తున్నారు. వాళ్ళు కేవలం ప్రజలకి పట్టించుకోకుండా వాళ్ళు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు పొత్తుల కోసం. మా పొత్తు ఒకటే, ప్రజలతోనే మా పొత్తు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా మళ్ళీ ఈ సంవత్సరంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. అయ్యా మేము జగనన్ననే మేము గెలిపించుకుంటాం, మాకు చాలా ఆనందంగా ఉంది, మేమందరం సంక్షేమ పథకాల వల్ల మేము లబ్ధి చెందుతున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుద్ది. తప్పకుండా ఈ యొక్క సీటుని జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచి నేను కానుకగా ఇస్తానని చెప్పేసి మీడియా ద్వారా తెలియదు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. రేపు ఆయన ఇక్కడ ఇల్లు కూడా లేదు, విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఆయన ఇల్లు లేదు. శుభ్రంగా ఏదో ఎవరో ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాడు. ఆయన తాళం వేసుకుని ఆయన సొంత రాష్ట్రం వెళ్ళిపోతాడు ఈ ఎలక్షన్ అవ్వగానే. ఎక్కడ ఆయన సొంత రాష్ట్రం? తెలంగాణ, హైదరాబాద్లో ఉంది ఆయన ఇల్లు. ఇక్కడ ఎక్కడా లేదు ఆయనకి. ఎప్పుడు వాళ్ళ తాతలు కట్టినది అక్కడ నారావారిపల్లిలో ఉందేమో కానీ నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ నుంచి పాలన చేస్తున్నారు. అట్లాగే ఈ ఎన్నికల్లో ఓడిపోతానని ఖచ్చితంగా తెలుసు చంద్రబాబు నాయుడికి. దాంట్లో అందుకే ఇల్లు కట్టుకోవాలి. ఇక్కడ ఈ ఎన్నికలు ఆఖరి ఎన్నికలు చంద్రబాబు నాయుడికి, ఆయన పనికి మాలిన బుద్ధి లేని కొడుకు లోకేష్కి ఈ చివరి ఎన్నికలు. టీడీపీ కూడా అంత పెద్ద ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. నాకు స్వామిదాస్కి చాలా బాధగా ఉంటుంది మాట చెప్పాలంటే కూడా. ఎందుకంటే స్వామిదాస్కి మరి ఆ రోజు నుంచి 30 ఏళ్ళు టీడీపీలో పనిచేశాడు. నేను ఒక దాదాపు 12-13 ఏళ్ళ నుంచి నేను ఎంపీగా ఉన్నాను. అంతకుముందు కొంత విజయవాడలో అయినా కూడా. కానీ బాబు కొడుకులు చేసేటువంటి అదవ పనులు, చెత్త పనుల వల్ల పేద ప్రజలకు దూరం అయిపోయింది టీడీపీ. ఎన్టీ రామారావు ఆ పార్టీ పెట్టిందే పేదలకి, నిరుపేదలకి కూడు గుడ్డ నీడ అనే ఒక నినాదంతో పెట్టాడు. ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం పని మొత్తం కూడా. విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రాణం పెట్టి పనిచేస్తున్నారని మాజీ కార్పొరేటర్ పైడి తులసి అన్నారు. తులసి మా డివిజన్ నేను పాదయాత్రకు వచ్చాడు వెల్లంపల్లి. మరి బోండా ఉమా గురించి ఏం తెలుసని ఆయన మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు. బడిపి పూజ చేస్తాడంట. అసలు ఉమాగారి గురించి నీకు ఏం తెలుసయ్యా వెల్లంపల్లి? అసలు ఆయన పేద గురించి నీకు తెలుసా? ఆయన సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులంతా ప్రణంగా పెట్టి పనిచేస్తున్నారు. నీటిలో కుక్కలు పంచి, డబ్బులు పంచి పనిచేయట్లా. నువ్వు బడిపి పూజ చేస్తా, సూర్యుడు చూపిస్తా అని చెప్పేసి నువ్వు పిచ్చివాళ్ళు వాగుతున్నావు. వెల్లంపల్లి నోరు దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ మాట్లాడుతున్నావు నీకు తెలియట్లేదు. నీకు చుక్కలు చూపిస్తా మా తెలుగుదేశం పార్టీ నాయకులంతా. నీకు ఉమాగారి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. నీకు ఇక్కడ కార్యకర్తలే నీకు చుక్కలు చూపిస్తారు. నువ్వు వాలంటీర్లు మీరు దేన్ని పెట్టుకోవాలో నీకు తెలుసా? మీరు వేసే స్టిక్కర్లు కాపలా కాయడానికి, వాళ్ళు ప్రజలు పని చేయడానికి కాదు. పెన్షన్ పోతే సమాధానం చెప్పడానికి వాలంటీర్లు కాదు. అమ్మఒడి రాలేదంటే సమాధానం చెప్పడానికి వాలంటీర్లు కాదు. మీ స్టిక్కర్లు కాపలా కాయడానికే వాలంటీర్లు. అలాంటిది నువ్వు ఉమాగారి గురించి తప్పుడు వాళ్ళ ప్రచారాలు చేస్తున్నావు వెల్లంపల్లి. నువ్వు ఇంకోసారి నోరు జారితే బాగోదు. ఏ డివిజన్కి వచ్చి ఏం మాట్లాడా కూడా నీకు తెలియట్లేదు. నువ్వు ఉమాగారిని టచ్ చేయాలంటే ఇక్కడ ఉన్న మా నాయకులు టచ్ చేసి ఆయనతో నువ్వు మాట్లాడు. అప్పటి వరకు నోరు జారితే మాత్రం బాగోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.